ISR9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో ఫాదర్స్ డే సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ సంస్థ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పల్లె కిషోర్ కుమార్ను, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇనుపవర్తి శ్రీనివాసరావును, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజ్మద్ ఖాన్ను ఎన్నుకోవడం జరిగింది. జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులకు వీరిపై అపారమైన నమ్మకం ఉన్నందున ఈ బాధ్యతల్ని అప్పగించారని ISR9 న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుపవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనయత్రి ఫౌండేషన్ను అన్ని మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ, రాష్ట్రమంతటా జనయత్రి ఫౌండేషన్ ద్వారా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ప్రజలకు, సామాన్యులకు, బడుగు బలహీన వర్గాలకు సామాజిక సేవలు చేస్తూ సహాయం చేస్తూ జనయత్రి ఫౌండేషన్ ని మరింతగా బలపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంస్థను అందరికీ పరిచయం చేస్తామని తెలియజేశారు. ఫాదర్స్ డే సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ గారిని మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇనుపవర్తి శ్రీనివాసరావు గారిని మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్మద్ ఖాన్ గారికి మేము వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉపజెప్పారు. వారికి ఈ బాధ్యత ఈ రోజు నుండే వారికి ఈ అవకాశం మేము ఇవ్వడం జరిగింది. వారు ఈ బాధ్యతను స్వీకరించి వారు దానికి పూర్తి న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము వారికి ఈ బాధ్యతను ఉపయోగం జరిగింది. మరి జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ గారు డాక్టర్ మునీర్ అహ్మద్ గారు మరి నా మీద నమ్మకంతో జనయత్రి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మరి వారికి ఎంతో రుణపడి ఉంటాను. మరి సమాజ సేవ చేసే మంచి ప్లాట్ఫామ్ని మా అందరికీ అనుగ్రహించారు మిర్యాలగూడ స్థానం నుంచి. ఇది ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదండి, దేశం మొత్తం కూడా వ్యాప్తి చెందాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే సంస్థలోని నేను కూడా భాగస్వామ్యంలో అనేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను ఈ జనయత్రి ఫౌండేషన్ సంస్థని ముందుకు తీసుకెళ్ళి మరి పేదవారికి, నిస్సహాయులకు కూడా సహాయం చేసి వారందరినీ కూడా నేను ఒక మంచి ఉద్దేశంతో మరి మన జనయత్రి ఫౌండేషన్ ద్వారా వారికి సేవ చేస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. జనయత్రి ఫౌండేషన్ ద్వారా నేషనల్ అవార్డ్స్ నేను 2 తీసుకున్నానండి. మరి 2022, 2024లో కూడా నేను తీసుకున్నాను. మరి జనయత్రి ఫౌండేషన్లో నేను ఒక సేవా కార్యక్రమంలో చేయడానికి కూడా గల ముఖ్య కారణం మరి మునీర్ గారు మరి సంస్థను స్థాపించి మరి నాలాంటి యువకుల్ని కూడా ఎంతోమందిని ఈ సమాజానికి ఏదో ఒకటి మనం చేయాలనే మంచి ఉద్దేశాన్ని కల్పించి ప్రతి ఒక్క యువతని కూడా ఈ సంస్థలో జాయిన్ చేపిస్తూ సభ్యులుగా పాల్గొంటూ మరి సభ్యులైన వారందరూ కూడా ఎంతో కొంత సమాజానికి కృషి చేస్తున్నారు. మరి ఇదే ఉద్దేశంతో మరి ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థలోని మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా జాయిన్ అయ్యి మరి సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను నమ్మే అవకాశం ఇచ్చిన డాక్టర్ మునీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తుది శ్వాస వరకు నిజాయితీగా సంస్థకు పనిచేసి మరి సంస్థని అనేక విధాలుగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా. థ్యాంక్ యూ. జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఫాదర్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నాకు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నా మీద నమ్మకంతో పెట్టినటువంటి బాధ్యత ఉపజెప్పినటువంటి నాకు డాక్టర్ మునీర్ గారు, జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షుల వారికి నమ్మిన బంటుగా నేను ఎంత కష్టమైనా కానీ అతనికి నమ్మకంగా నేను పనిచేస్తాను. ఒక జిల్లా స్థాయి కాకుండా, ఒక రాష్ట్ర స్థాయి కాకుండా భారతదేశం దాటి ప్రపంచ స్థాయిలో కూడా నేను చేయటానికి సిద్ధంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఈ జనయత్రి ఫౌండేషన్లో ఆయన స్థాపించిన కానించి ఒక దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈయన సేవకుడుగా వెలుగెత్తి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ఆ మహానుభావుడి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, ఒక ప్రాధాన్యత, ఒక మంచి చెడు అన్నీ ఆలోచించి బాధ్యత తీసుకునేటువంటి నాకు ఈరోజు అప్పచెప్పినందుకు నేను ఆయనది ఫౌండేషన్లో నెరవేర్చడానికి
అతనికి నేను నమ్మకంగా జీవించడానికి నేను జీవితాంతం నా కుటుంబానికి కానీ ఆ ఫౌండేషన్కి కానీ నేను రుణపడి ఉంటాను. ఈరోజు నాకు తెలంగాణ జనేత్రి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు మా యొక్క ఫౌండర్ చైర్పర్సన్ డాక్టర్ మునీర్ గారు. వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. దీనికి నేను నా శాయశక్తుల నేను దీనికి నెరవేర్చేందుకు నేను నా ప్రయత్నం చేస్తాను. మొత్తం 33 డిస్ట్రిక్ట్లలో కూడా నా వంతు నేను కృషి చేసి ఈ జనేత్రి ఫౌండేషన్ యొక్క కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ప్రతి డిస్ట్రిక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను మేడం. దానికి న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరోసారి మునీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్, ఈ యొక్క బాధ్యత అప్పగించినందుకు. థ్యాంక్ యూ.